ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 4 భక్త సులభుడు. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు. ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తునితో అలా చెప్పవద్దు. నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు. కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు. అందుకే సాయి భక్త సులభుడు. భక్తులకెట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు. రేగే అనే భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. ఉపనయనమైనప్పటి నుండి అతను ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబం మధ్యంలో శ్రీమన్నారాయణున్నట్లు ధ్యానిస్తుండేవాడు. అతనికి 1910లో ఒకే రాత్రి 3 కలలు వచ్చాయి. మొదటి కల, అతడు తన శరీరం నుండి విడివడి ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు. రెండవ కల, ఈసారి శ్రీమన్నారాయణుడు తన పక్కనున్న ఒక వ్యక్తిని చూపి, ఈ సిరిడి సాయి నీవాడు, ఆయనని ఆశ్రయించు అన్నారు. మూడవ కల, అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కనిపించి అది షిరిడి అని చెప్పి అతనికి ఒక మసీదుకి తీసుకెళ్లాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. అతడు నమస్కరించగానే లేచి అతనిని కౌగిలించుకొని, నీవు నా దర్శనానికి వచ్చావా, నేనే నీకు రుణపడ్డాను, నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు. తర్వాత కొంతకాలానికి అతడు షిరిడి వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన, అరే మనిషిని పూజించడం ఏమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు. స్వప్నంలో లాగా తనను దగ్గరికి తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే. ఆయన అతనిని కౌగిలించుకొని, నీవు నా వాడివి, కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరికి తీయము అన్నారు. అతని కల నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువుని చూపాడు. అతడి ఆనందానికి అవధులు లేవు. అతడు 1915లో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకొని షిరిడి చేరాడు. సహజంగా బాబా భక్తులు ఇచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు. కానీ తానిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలని రేగే దాన్ని రహస్యంగా వారి ఆసనం కింద పెట్టాడు. బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు. అప్పుడు కనిపించిన ఆ మస్లిన్ని తీసి కప్పుకొని, ఇది నాది, నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతనికి వేసి చూసి నవ్వారు. అలాగే ఒక గురు పూర్ణిమ నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు. తానేమి తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి, ఇవన్నీ నీవే అన్నారు. ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకి పిలిపించి, బాబా ప్రేమగా, నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నారు. రేగే వివేకంతో, అన్ని జన్మల్లోనూ మీరు నాకు తోడు ఉండాలి అన్నాడు. ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతని వీపు తట్టారు. నాటి నుండి అతనికి ఎప్పుడు బాబా తన దగ్గర ఉన్నట్లే ఉండేది. అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై, నీకు నేను కావాలా, బిడ్డ కావాలా? బిడ్డ కావాలంటే బతికిస్తాను, కానీ మనకెట్టి సంబంధం ఉండదు, నీకు ఇంకా బిడ్డలు కలుగుతారు అన్నారు. మాకు మీరే కావాలి అన్నాడు రేగే. అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు. బల్వంత్ నాచ్ని మొదటిసారి షిరిడి వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడని చెప్పడంతో నాచ్ని మనసు కలతపడింది. అతడు షిరిడి చేరేసరికి సాయి లెండి నుండి వస్తూ అతనిని చూచి, మమల్తాదారుకు చెప్పకుండా వచ్చావేమి, ఇలా ఎప్పుడు చేయకు అన్నారు. ఆ మాట నిజమే. నాచ్ని అక్కడున్న 3 రోజుల్లో ఇలాంటి లీలలు ఎన్నో చూశాడు. అతనికి బాబాపై విశ్వాసం కలిగింది. అతను 1915లో షిరిడి వెళ్తుంటే సామంత్ అనే ఒక వ్యక్తి సాయికి ఇవ్వమని ఒక కొబ్బరికాయ 2 అనాలు ఇచ్చాడు. నాచ్నే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు, కానీ దక్షిణ ఇవ్వడం మర్చాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు సాయి, మంచిది వెళ్ళిరా, కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన 2 అనాలు ఇవ్వవేమి, ఒప్పుకున్న పని సరిగా చెయ్యి, లేకుంటే ఒప్పుకోకు అన్నారు. అతడు అవి తెచ్చి సమర్పించాడు. సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చాంద్రబోయి బోర్కర్ ఇలా చెప్పింది, మా వారు 1909లో పండరిలో ఉన్నారు. నేను షిరిడి వెళ్ళాను. ఒకరోజు బాబా, అమ్మ నీవు వెంటనే పండరి వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నాకు రైలు అక్కర్లేదు అన్నారు. నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్దనున్న పైకంతో తిరిగి గురుద్వాడి చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను. ఒక ఫకీరు వచ్చి, ఆలోచిస్తావేమి, వెంటనే వెళ్ళు, మీ వారు తోండ్ స్టేషన్లో ఉన్నారు అన్నారు. నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు 3 టికెట్లు ఇచ్చాడు. మేము తోండ్ చేరేసరికి మా వారు అక్కడ కునుకు తీస్తుంటే కళ్ళలో ఫకీరు కనిపించి, నా తల్లిని ఇలా అశ్రద్ధ చేయకు, ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట. మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు. నా దగ్గరున్న సాయిపటం చూసి తనకు కనిపించింది వారేనన్నారు. నేను 48 సంవత్సరాల వరకు గర్భిణిని కానే లేదు. బాబా 1918లో ఒకసారి, తల్లి నీకేం కావాలి అన్నారు. మీకు తెలుసు అన్నాను. ఆయన సరేనన్నారు. తర్వాత 3 సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది. ఆ వయసులో గర్భం అవ్వదని, అది వ్రణమని వైద్యులు అన్నారు. నేను
10 మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను. చిత్రం, నాకు సకాలంలో సుఖప్రసవం అయింది. అలానే మరొకసారి కలలో బాబా, నీ రాముని తీసుకుపోతాను, నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చాతుర్మాసం వెళ్లేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను. చాతుర్మాసమైన 7వ రోజున మా వారు టీ తాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు. డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు. కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన శ్రీరామ్ అంటూ కన్నుమూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారనమాట. ఇది ప్రతి ఒక్కటి ఒక్కొక్కరి డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు ఇంకొక స్టోరీ. అన్వర్ ఖాన్ ఖాజీ సాయిని దర్శించి తేలికాకూట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు. బాబా అతనితో, ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు, తానే ఇస్తుంది. అక్కడి నింబార్ కింద 3 అడుగులు తవ్వితే నిధి లభిస్తుంది అన్నారు. తర్వాత బాబా చెప్పింది అక్షరాల నిజమైంది. మరొకసారి మీరాన్ నుండి మద్దూషా ఫకీర్ వచ్చి అత్యవసరంగా 700 కావాలని చెప్పి దుఃఖించాడు. ఆ పైకం బాబు సాహెబ్ జోగ్ని ఇవ్వమన్నారు సాయి. అతడు ఆ పైకం సాయికి ఇచ్చాడు. దానిని ఆ ఫకీర్కి ఇవ్వమని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకి ఇచ్చారు సాయి. వారు దానిలో 200 తీసుకొని మిగిలినది మాత్రమే ఫకీర్కి ఇచ్చారు. అతడెంత గోల పెట్టినా సాయి పలకలేదు. అతడు కాలి నడకన వెళ్తుంటే నీమ్గావ్ వద్ద అతనికి ఇర్రస్సా అని పార్షి భక్తుడు ఎదురై భిక్ష 200 సమర్పించాడు. కారణం, ఆ ముందటి రాత్రి ఇర్రస్సాకు సాయి కలలో కనిపించి టాంగాలో షిరిడి వెళ్ళమని, నేమ్గావ్ దగ్గర ఎదురయ్యే ఫకీర్కు భోజనము 200 రూపాయలు ఇవ్వమని చెప్పారు. మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం 4000 కావాలని ఏడ్చాడు. తామిచ్చినా అతనికి తక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు. రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళు, లంక బిందు దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక లంకె బిందె కనిపించింది. దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకువెళ్లేసరికి అది అక్కడ లేదు. అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు సాయి. షిరిడి సమీపంలోని కోర్హెలా నుండి రోజు ఆరతి భజనలకు పిలాజీ గురవ్ షిరిడి వస్తుండేవాడు. అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి ₹1/2 ఇచ్చి, దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నాడు. ఆమె తన బాబుకు ఒక గుడ్డ ఇవ్వమన్నది. తర్వాత ఇస్తాలే అన్నారు ఆయన. ఆ రాత్రి గురవ్కు కూడా కలలో కనిపించి, షిరిడీలో స్థిరపడండి, మీకు ఏ లోటు రాదు అన్నారు. మరో రోజు వాళ్ళు షిరిడి వచ్చేశారు. పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది. బాబా అలా తమ మాట నిలుపుకున్నారు. ఆత్మారాముని భార్య తగువు పెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది. అతడు 1913లో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రం, అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి, ఇదే నా ఇల్లు, పుట్టింట్లో సుఖం ఏమున్నది అన్నది. నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు. హరిబాబు ఫన్సే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులు ఎందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు. ఇంకేం చేయాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది. తర్వాత ఫన్సే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు. అతడి స్నేహితుడు, సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముడిని కాపాడాలి అన్నాడు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వల్ల ఫన్సే తప్పించుకో చూశాడు. కానీ వీలు పడలేదు. నాటి రాత్రి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలని ఫన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు. నాటి రాత్రి కలలో సాయి కనిపించి ఫన్సేకు మందు తెలిపారు. దాంతో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. గుహడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిం షిరిడి వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజుల్లో కరుణిస్తారు అన్నారు. అతడు అప్పీల్ చేసుకుంటే సరిగా 4 రోజుకల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదవ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు అదందలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది. అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతడికి ఒక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది. అతడు సంతోషంగా టీ తాగడానికి వెళ్తుంటే కూడా ఒక ఫకీరు వచ్చారు. కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూసేసరికి ఆ ఫకీరు కనిపించలేదు. కాకా సాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు. ఆసామి లక్ష్మణ్ భట్ దాని వేల 200 చెబితే దీక్షిత్ 150 రూపాయలకు అడిగాడు. బేరం ఎంతకు తెగలేదు. భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి, ఎందుకు అలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పోండి, నువ్వు 175 రూపాయలకు తగ్గవద్దు అన్నారు.
కానీ అతడు ఆ విషయం దీక్షిత్కు చెప్పలేదు. చివరకు 150 రూపాయలకి కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే 175 రూపాయలు ఉన్నది. తుబ్బేగావ్లోని శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది. ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకమాలి ఆకు పసరు పూసుకో అన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది. ఆ విషయం ఆమె సెప్టెంబర్ 1918లో బాబాకు జాబ్ రాసింది. ముల్కి అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు వత్తారు. తర్వాత వెంకట్రావు 1918లో షిరిడి వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూచాడు. అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు, సాయి భక్తుడు అయ్యాడు. అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగేది. ఇంతటితో అధ్యాయం 4 పూర్తయింది.